బాపట్ల జిల్లా ఇంకోలులో బిగ్ టీవీ నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపునకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మారుమూల ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేసే మెడికల్ టెస్టులు, మందులు ఉచితంగా అందించినందుకు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాం అందిస్తారు. బాపట్ల జిల్లా ఇంకోల్లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము. మనం ఉదయం నుంచి కూడా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బీపీ షుగర్ కూడా ఉచితంగా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకసారి మేడం, సరే ఎలా ఉంది ఇక్కడ, ఏం చెప్తారేంటి? బిగ్ టీవీ ఆధ్వర్యంలో కూడా ఉచిత మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తున్నాం ఏంటి? బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంకోల్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన టౌన్కి ఎక్కడెక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి డాక్టర్స్ అండ్ మేడం గారు కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ మాకు అందరికి ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నందుకు వాళ్ళకి, ఆ స్టాఫ్ వారికి, బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు. ఎక్కడెక్కడో వెళ్ళేసి ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఓపీకి ఇబ్బంది లేకుండా మన దగ్గరికి వచ్చి ఉచితంగా వారు చేయటం ఎంతో వారికి ఉన్న మనసుని ప్రేమతో మన దగ్గరికి వచ్చి మన మధ్య ఈ క్యాంపు పైగా మెడికల్కి అంటే మందులు కూడా ఇవ్వటం అనేది చాలా మంచి పరిణామం. ఇక్కడ వచ్చిన ఆర్ఎంపీలకు కూడా మన ఇంకొల మండలం, పొంగలూరు మండలం, అట్లా మాటూరు మండలం వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి డాక్టర్స్ కానీ మేడం గారు కానీ కూడా ఈ క్యాంపు ఇంకోల్లో జరగటం అదృష్టం అని చెప్పేసి తెలియజేసి ముగిస్తున్నారు. ఇది మొత్తానికి ఒక పక్క ఇక్కడ వచ్చినటువంటి రోగులు కూడా అయితే తమ అభిప్రాయం ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఒక మారుమూల ప్రాంతంలో ఎటువంటి క్యాంపులు నిర్వహించడం కూడా అయితే ఇక్కడ హర్షం చేస్తున్నారు. మేడం, మీరు చెప్పండి, మీరు ఈరోజు చూస్తున్నారు కదా ఫ్రీగా ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం, ఎలా ఉంది ఇక్కడ? గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. అందరికీ ఇక్కడ ఉచితంగా మెడికల్ క్యాంప్ పెట్టారు కదా, మేము చూపించుకోవడానికి వచ్చాము. సో ఇక్కడ క్యాంప్ అనేది చాలా బాగుంది. ఇంకా ఎక్కడికో వెళ్ళి చూపించుకొని ఇబ్బంది పడే కంటే ఇక్కడ ఫ్రీగా చూపించుకొని చక్కగా ఓపీ రాపించుకొని మేడం గారు కానీ అందరు కానీ సహకరించారు. చాలా బాగా చక్కగా చూస్తున్నారు. ఈ ఉచిత క్యాంప్ని బాగా ఉపయోగించుకోవచ్చు. ఇది మొత్తానికి ఒక కార్పొరేట్ వైద్యం ఒక మారుమూల ప్రాంతంలో ఈ సేవలు చేయడం పట్ల కూడా ఇక్కడ సామాన్య ప్రజలు అయితే ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి డాక్టర్లు ఉన్నారు, ఒకసారి డాక్టర్లతో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఉదయం నుంచి కూడా మనం ఇక్కడ టెస్ట్ చేస్తున్నాం, రోగులు కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కువ ఇక్కడ ఎటువంటి సమస్యలు వస్తున్నారు ఏంటి? ఎక్కువగా ఇక్కడ షుగరు, బీపీ, హైపర్ కొలెస్ట్రాలిమియా, స్మోకింగ్, వీటి వల్ల వచ్చేటువంటి రుగ్మతలు, శరీర రుగ్మతలు అండ్ గుండెకి వచ్చేటువంటి హార్ట్ అటాక్స్, అవి బీపీ వల్ల కొంచెం హార్ట్ ఎన్లాజ్మెంట్ కేసులు వస్తున్నాయండి. సార్, ఇప్పుడు యువతలు కూడా ఈ హార్ట్ స్ట్రోక్ వస్తున్నాయి కదా, ఎందుకు వస్తున్నాయంటారు? ఏమి యువతకు ముఖ్యంగా వాళ్ళకి ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అనమాట. ఆల్కహాల్, స్మోకింగ్ ఫ్యాషన్ అయిపోయింది. తాగడం వల్ల వాళ్ళకి బీపీ, షుగర్ వచ్చేసి 25 yearsకే స్మోకింగ్ వల్ల హార్ట్ అటాక్లు వచ్చేసి చనిపోతున్నారు అనమాట. అది ముఖ్యంగా. మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు ఏంటి? ముఖ్యంగా స్మోకింగ్ కంప్లీట్గా ఆపేసేయాలి, బ్యాన్ చేయాలి, కంప్లీట్గా బ్యాన్ చేయాలి. ఆల్కహాల్ కూడా బ్యాన్ చేయాలి కంప్లీట్గా. జంక్ ఫుడ్స్ కానీ తీసుకోకూడదు, కాయగూరలు అవి తీసుకొని జంక్ ఫుడ్స్, ఎక్సర్సైజ్, శరీర వ్యాయామం చేసుకొని ఉండాలని సూచిస్తున్నాను. ఇది మొత్తానికి అయితే ఈ హార్ట్ స్ట్రోక్ రాకుండా అయితే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అయితే ఒక పక్క అయితే ఇక్కడ డాక్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. మేడం, ఏం చెప్పండి, ఒక గైనకాలజిస్ట్గా ఎక్కువ స్త్రీలు అనేక ఇబ్బందులు వస్తుంటారు కదా, ప్రధానంగా మీరు ఎటువంటి వాళ్ళకు సలహాలు ఇస్తారు ఏంటి? ఈ రోజుల్లో అయితే నార్మల్గా డైట్ అంతా ఇది జంక్ ఫుడ్కి జనాలందరూ ఎక్కువ అడిక్ట్ అయిపోయారు. దానివల్ల లేడీస్లో ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఆ పీసీఓడి వల్ల సంతానలేమి సమస్యలు స్టార్ట్ అవుతాయి. ప్లస్ దానివల్ల మళ్ళీ బిడ్డలు పుట్టకపోవడము, దాని గురించి మందులు వాడడము, ఆ హార్మోన్స్ వల్ల మళ్ళీ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కోవడము. అందుకని మనం ఎప్పుడైనా హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. ప్లస్ డైట్, ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది మొత్తానికి బిగ్ టీవీ మాధ్యమంలో మారుమూల ప్రాంతాలలో కూడా అయితే ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం పట్ల అయితే ఇక్కడ స్థానిక పబ్లిక్తో పాటు ఇక్కడ స్థానికులు కూడా అయితే పెద్ద ఎత్తున అయితే ఒక హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇదే మెడికల్ టెస్టులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెక్ చేసుకోవాలంటే వేలు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా అయితే మారుమూల ప్రాంతాల్లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈ ఉచిత
మెడికల్ క్యాంపులు నిర్వహించిన పట్ల అయితే ఇటు పబ్లిక్ నుంచి అయితే ఒక పెద్ద ఎత్తున అయితే ఒక రెస్పాన్స్ వస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇది మొత్తానికి ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ, ఇంకోలు, బాపట్ల.